దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నవంబర్ నెల ఆఖరి పరిశుద్ధ నెలలోకి తోడుకొని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏ పాటి వారము దుమ్ము ధూళిమైన మనము ఈ విధంగా దేవుని యొక్క ఊపిరి కలిగి ఆయన మనలో తన యొక్క జీవాత్మను ఉంచి ఉంటుండగా ఈలాగున ఉనికి కలిగిన వారముగా చెలించు వారముగా పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడు వారిలాగన దేవుడు మనని ఉదయకాలము సజీవులుగా ఆయనను స్తుతించే పాత్రలుగా నిన్ను స్తుతించదు, పాతాళమున నీకు స్తుతి కలగదు అని రాయబడిన మాటల ప్రకారంగా సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అని పలికిన వాక్కుల ప్రకారంగా సజీవులమై ఉదయకాలము స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు దయచేసిన గొప్ప భాగ్యం బట్టి దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఆయన సేవించే గొప్ప భాగ్యములో మరి మన టీం అంతటిని కూడా దేవుడు మరి తనలో వర్ధిల్లింప చేయును గాక. ఆయన కొరకైన పాత్రలుగా మనని ఇంకను వాడుకొని మహిమ పొందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14 అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. క్రీస్తు ప్రభు ఆ యొక్క సిలువకు వెళ్ళక ముందు కొద్ది గంటల ముందు కొద్ది సమయమే ఇక మిగిలి ఉన్నది. ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత అనేకమైన విషయాలు వారితో శిష్యులతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి శిష్యులతో మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన అంశాన్ని, శ్రేష్టమైన సబ్జెక్ట్ ని వాళ్ళతో డిస్కస్ చేస్తా ఉన్నాడు. నా నామను మీరేమడిగినా మీకు ఇస్తాను, నేను తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లుగా నా నామములు అడిగిన వాటినన్నీ మీకు ఇస్తాను. అంతేకాదు నన్ను ప్రేమిస్తే మీరు నా ఆజ్ఞలు కైకొంటారు అని చెప్పిన తర్వాత ప్రభు, నేను తండ్రిని వేడుకుంటాను, మరి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. 14:17 రాయబడిన మాట, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క స్వభావ లక్షణాల గురించి ఇక్కడ ప్రభు శిష్యులతో వివరిస్తా ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడు? ఆదరణకర్తగా ఉంటాడు, సత్యస్వరూపైన ఆత్మగా ఉంటాడు, ఆయన మీతో కూడా ఉంటాడు, మీలో నివసిస్తాడు. అంతేకాదు ఆయన మరి ఆయనను లోకము తెలుసుకునలేదు, ఆయనను లోకం పొందుకోలేదు. ఎవరిని పొందుకోగలరు? ఎవరు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోగలరు? మీరు ఆయనను ఎరుగుతారు, ఆయన మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడని పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన, పరిశుద్ధాత్మ దేవుని గురించిన సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడనే విషయాలు ఇక్కడ మరి ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నట్లుగా చూడగలము. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము ధ్యానిస్తే గనక పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన జీవితాలు చవి సారం లేకుండా అయిపోతుంది. క్రైస్తవ జీవితము ఒక మాధుర్యముతో, ఒక మహిమతో, ఒక శక్తితో, ఒక ప్రభావంతో నిండి ఉండాలంటే పరిశుద్ధాత్మ తాకిడి, పరిశుద్ధాత్మ ప్రభావము మన మీద కుమ్మరించబడాలి. ప్రభు 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినట్లుగా ఒకడు నీటి మూలంగా మాత్రమే జన్మిస్తే సరిపోదు కదా. మరి ఆ యొక్క యోహాను వచ్చి అందరికి మారు మనసు కొరకైనా ఆ బాప్తిస్మ గురించి బోధిస్తూ అందరినీ ఆ యొక్క యోర్దాను నదిలో ముంచుతూ వచ్చాడు, బాప్తిస్మ అనుభవంలోకి తీసుకెళ్తూ వచ్చాడు. అది సరిపోదు. ఆ నికోదేము వచ్చి మాట్లాడినప్పుడు, మరి నేను ఎలాగో ఎఫెక్టివ్ గా నీలో జీవించాలి, దేవునిలో జీవించాలంటే ఇప్పుడు నీటి మూలంగా జీవించాలి, ఆ నీటి బాప్తిస్మ తీసుకోవాలని. మరి రెండవదిగా నీటి మూలముగాను
ఆత్మ మూలముగాను జన్మించితే కాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆ రోజు మరి నికోదేముతో చెప్పిన మాటలు ఈ ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి క్రైస్తవ ప్రజకి, ప్రతి డినామినేషన్ అనుసరించే ప్రతి ఒక్క విశ్వాసకి ఈ మాట మరి బోధించబడుతున్నట్లుగా చూడగలము. పరిశుద్ధాత్మను నమ్మనివారు, పరిశుద్ధాత్మ మరి కార్యాలను నమ్మనివారు, స్వస్థతలను నమ్మనివారు కదా. ఎవరైనా భాషలు మాట్లాడితే అది వెర్రివారి మరి మాటలని కొట్టిపడేసేవారు కదా. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల లేకపోతే, ఈ పరిశుద్ధాత్మ అగ్ని తాకిడి మన మీద రాకపోతే మనము మరి ఫలభరితమైన జీవితము మనము జీవించలేమండి. పరిశుద్ధాత్మ మనకు మరి ఎంతో, ఇక్కడ ఏం చెప్పాడు, ఆదరణ అంటే ఒక ఓదార్పునిస్తాడు మనకి. మన కష్ట సమయంలో ఒంటరిగా అనిపించినప్పుడు, మరి మరి ఒక దుఃఖ పరిస్థితిలో, అనిశ్చిత పరిస్థితిలో, మరి ఒత్తిడి కలిగిన పరిస్థితుల్లో మనకు ఒక ఓదార్పు, ఒక ఆదరణ మనకు కావాలంటే పరిశుద్ధాత్మ మనలో నిండి ఉంటే ఒక నిశ్చింత వస్తుందండి మనకి. ఒక భరోసా మనం కలిగి ఉంటాము. ఓ ఎవరో మనకు తోడుగా ఉన్నారు కదా, మన వెన్నంటి ఉన్నారు. మరి మనని మన బలపరిచేవారు ఉన్నారు, మనని ఆదుకొని ఓదార్చే ఉన్నారనేటువంటి ఆ దైవిక సహాయం మనం పొందుకోవటానికి, విశ్వాసంలో పాతుకుపోవటానికి, ఆ లోపలికి వెళ్ళటానికి, అది ఎంత కఠినమైన పరిస్థితి అన్నా కూడా దాన్ని అధిగమించటానికి, ప్రార్థనలోకి మనం తోడుకొని వెళ్ళటానికి, మరి దేవునితోనే కలిసి నడవమని మనం ప్రోత్సహించటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, ఓదార్పు మనకి కలుగుతున్నట్లుగా చూడగలము. ఈ 14, 16లో మనం ధ్యానిస్తున్నట్లుగా వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీ కొరకు పంపిస్తానంటే, ఇదే మాటలు యోహాను సువార్తలో మరి యోహాను భక్తుడు ఎన్నిసార్లు ఈ మాటలు అర్థం చేపిస్తున్నాడు. 14, 14, 26లో, 15, 26లో, 16, 13లో కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నాడు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. 16, 13 చూస్తే గనక, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో వాటిని మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. ఎంత గొప్ప సత్యాన్ని మరి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మరి మాట్లాడుతున్నాడో, తెలియబరుస్తున్నాడో. నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఒంటరిగా ఉండరు, మిమ్మల్ని ఆదరణ పరచటానికి, ఓదార్చటానికి, బలపరచటానికి, మిమ్మల్ని మరి స్ట్రెంగ్త్ లో అంటే మీరు ధైర్యము కోల్పోకుండా కరేజియస్ గా మీరు జీవించటానికి ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యములోకి తీసుకొని వెళ్తాడు. అంతేకాదు ఆత్మ మీద మీ యొద్దకు వచ్చినప్పుడు మీకు ఒక గొప్ప ధైర్యము, విశ్వాసము కలుగుద్ది అని చెప్తూ ఇక్కడ పరిశుద్ధాత్మ స్వభావ లక్షణాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. నిజంగానే పరిశుద్ధాత్మతో మనం నింపబడే కొలది మన లోపల ఒక ధైర్యము, ఒక సాహసం కలిగిన ఆ నిబ్బరం గల ఆత్మ వచ్చేస్తుందండి కదా. మనం ఈ యొక్క అనుభవంలో మనం వెళ్లే కొలది కదా, ఒట్టిగా క్రైస్తవులుగా యేసు నామాన్ని నమ్ముకొని మరి విశ్వాసులుగా మార్చబడిన దానికి పరిశుద్ధాత్మను పొందుకొని ఆ అనుభవంలో మనం వెళ్లే కొలది దానికి దీనికి మనకే ప్రత్యేకంగా ఆ యొక్క మరి తేడా ఏంటో మనకే స్పష్టంగా గోచరమవుద్ది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఈ సాక్ష్యము క్రీస్తు గురించి మన సాక్ష్యం ఇవ్వాలంటే
పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఉండాలండి. లూకాసు వార్త 11:12లో కూడా అక్కడ రాయబడిన మాటలు చూస్తే గనక ప్రభు చెప్తాడు, మిమ్మల్ని వచ్చి ఎవరెవరో ఏమో ప్రశ్నలు వేస్తారు, మిమ్మల్ని విసిగిస్తారు, మిమ్మల్ని చంపటానికి చూస్తారు, బెదిరించడానికి చూస్తారు, మిమ్మల్ని అధిపతుల యొద్దకు, పెద్దల యొద్దకు, సమాజ మందిరాల యొద్దకు, అధికారుల యొద్దకు మమ్మల్ని తీసుకుని వెళ్ళినప్పుడు మీరు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఏం మాట్లాడాలని మీరు చింతింపకుడి, మీరు చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పును. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏంటండి? జ్ఞాన వివేకులకు ఆధారమగు ఆత్మ, తెలివిని మరి యెహోవాయందు భయభక్తులు పుట్టించే ఆత్మ కదా. ఆత్మ అభిషేకము, జ్ఞానాత్మ, ఆ యొక్క ఆత్మ దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆయా సమయాలకి ఏమి మాట్లాడాలో మన పరిశుద్ధాత్మ గురించి మనను అడిగే వారికి, క్రీస్తు ప్రభువు గురించి, యేసును గురించి అడిగే వారికి మనం బోధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి అప్పటికప్పుడు మనకి సహాయం చేస్తా. అంటే చాలా సార్లు బయట ఎవరితోనున్న ధాటిగా మాట్లాడటానికైనా కూడా, లేకుంటే తండ్రి అయిన దేవుని యొద్ద మనం కూర్చొని మొరపెట్టడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడండి, మధ్యవర్తిత్వం వహిస్తాడండి. మన పక్షాన ఆయన అప్పటికప్పుడే మన పక్షాన ఒక అడ్వకేట్ గా మారిపోతాడు. మనం ఏం మాట్లాడాలో మనం మాట్లాడలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో నివసిస్తున్నాడో కదా, ఆయన మనం ఎప్పుడైతే పెంచి పోషిస్తున్నామో స్తుతి ఆరాధన ద్వారా, ఆ మనలో ఉన్న ఆత్మను ఎప్పుడైతే మనం బలోపేతం చేస్తున్నామో కదా, మనం ఈ స్తుతి ఆరాధన చేస్తున్నామంటే దాని ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతం ఏంటో తెలుసా? మన లోపల మన విశ్వాసము పటిష్టం చేయబడుతుంది, మన ఆత్మ అనుదినము నూతన పరచబడతా ఉన్నది, మన ఆత్మ యొక్క ఆ గిన్నె ప్రతిదినం కూడా పొంగి పొర్లుతా ఉన్నది. హల్లెలూయా. ఈ ఆత్మ దేవుని అభిషేకం చేత మనము నింపబడాలండి. ఈ ఆత్మ దేవుని యొక్క ఆ పొంగి పొర్లే అనుభవంలోకి మనం వెళ్ళాలి. కీర్తనకాడు 23వ అధ్యాయంలో చెప్పినట్లుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. ఇది ఆత్మాభిషేకము. ఆ గిన్నె ఏంటంటే ఏదో ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన ఆశీర్వాదాలతో ఆ గిన్నె నింపబట్టం కాదు, ఆత్మ అభిషేకము చేత నా గిన్నె నిండి పైకి పొంగి పొరలి ప్రవహిస్తా ఉన్నది. హల్లెలూయా. దేని కొరకు? అనేక మందిని తాకటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మయ దేవుడు ఏం చేస్తాడంటే మనకి సహాయం చేస్తూ, ప్రార్థనలో మనకు సహాయం చేయటమే కాదు గాని, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే మన లోపల అదొక సెర్చ్ లైట్ గా వెళ్ళిపోయి లోపల ఉన్న అంతరంగానంతా కూడా పరిశోధిస్తుందట. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, అలాగున దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చే. అంటే మన ప్రార్థనకు కూర్చున్నప్పుడు కూడా దేని విషయంలో మనం మూలగాలంటే కూడా ముందు మన హృదయము పరిశీలించబడుద్ది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి మనని ఏం చేస్తుందంటే మనను ఒప్పింప చేస్తుంది కదా. పాపం ఉంటే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు గనక ముందు మన హృదయాన్ని పరిశోధింప చేసి ఆత్మ దేవుని ద్వారా మనము మరి ఆ ప్రార్థన పూనుకోవటానికి పరిశుద్ధతలోకి మనల్ని నడిపిస్తుంది. ఎందుకు? ఆయన యొక్క అభిషేకము ద్వారా ఇన్నరగా మనం బలపరచబడి ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు చేయటానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16లో చూస్తే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడాలి. ఎలాగునా? క్రీస్తు మన హృదయాలలో విశ్వాసం ద్వారా నివసించాలంటే ఎవరి సహాయం మనకు కావాలండి? ఆత్మదేవుని యొక్క సహాయము. ఆత్మదేవుడు మన బలపరచడం ద్వారా అంతరంగ పురుషుడు, మన ఇన్నర్ బీయింగ్, మన లోపల మనలాగా ఉండే ఆత్మ స్వరూపుగా ఉండే ఆ ఆత్మ దినదినం కూడా నూతన పరచబడి
శక్తి కలిగి జీవించటానికి మనము ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనం పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనము చూస్తే గనక ఇది మనని ఉజ్జీవింపచేసే ఆత్మ అండి, ఉత్తేజపరిచే ఆత్మ, ఉల్లాసపరిచే ఆత్మ ఇది. అంటే మనల్ని అనేకమైన ఆధ్యాత్మికమైన ఆ వరాలతో మనం నింపబడటానికి మనల్ని సంసిద్ధం చేస్తుంది. హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైన శక్తి మనను మరి ప్రభు పరిచర్య చేయటానికి కూడా మనని ముందుకు తోడుకొని వెళ్తుంది. ఆయన మనకు బోధించును, ఓదార్పునిచ్చును, ఆ సర్వసత్యములోకి నడిపించును, మన బలపరచును. బలపరచటమే కాదు, మనము ధైర్యంగా బోధించటానికి కూడా, మరి ఎదుటి వారికి మనము ఈ యొక్క సువార్తను బోధిస్తూ వారికి పరిచర్య చేయటానికి కూడా ఈ యొక్క ఆత్మదేవుడు సహాయం చేస్తాడు కదా. ఆది అపోస్తులు ఆ 12 ఆ యోవేల్లో రాయబడిన ఆ ప్రవచనము 2వ అధ్యాయము 16-17లో నెరవేర్చబడిన తర్వాత, ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ యుగము ప్రారంభించబడిన తర్వాత, ఇక్కడ నుంచి ఆ దేవుని కార్యాలు మల్టిప్లికేషన్ ఆఫ్ ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ యొక్క తాకిడి, పరిశుద్ధాత్మ ఏమైపోయింది, ఆత్మ విస్ఫోటనగా ఒక బాంబింగ్ గా జరిగి అందరి మీద రాలింది. ఒక్కరి మీదగా కాదు, పరిశుద్ధాత్మ అక్కడ విభాగించబడింది, అందరి మీద వాలింది. ఈ దినము అక్కడి నుంచి ప్రారంభించబడిన ఆత్మ విస్ఫోటన, ఆ స్పిరిచువల్ బాంబింగ్, ఆ యొక్క మల్టిప్లికేషన్ ఏమైందంటే ఇప్పటి వరకు కూడా ఆత్మ విభజించబడతానే ఉంది, ప్రవహిస్తానే ఉంది, అందరి మీద వ్రాలుతానే ఉంది, అందరినీ నింపుతానే ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాటలు, పరిశుద్ధాత్మ శక్తి స్వరూపుడు. అంటే శక్తి అనేది ఏదో ఒక థింగ్ కాదండి, అది ఆయన. ఆయన అని ఇక్కడ మెన్షన్ చేయబడి, పరిశుద్ధాత్మను ఇట్ అంటే అదొక నిర్జీవ వస్తువులాగా వాడతారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు. కాదు, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన కూడా ఒక స్వభావ సిద్ధమైన మరి వ్యక్తిగా ఉన్నాడు. తా యొక్క త్రిత్వమైనటువంటి దేవునిలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన అయి ఉన్నాడు. ఆయన కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఒట్టి శక్తిగా లేకుంటే ఒక విషయంగా, ఒక వస్తువుగా లేడండి. ఆయనగా ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మనందరి మీద రాలుతాడు. ఆయన మనలో నివసిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నివసించుట ద్వారా ఏం చేస్తున్నాడు? మనందరికీ కూడా, అందరి ప్రయోజనము కొరకు, ప్రతి వానికి కూడా ఈ పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహింప చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత ఒక్కొక్కరికి కొంచెం పరిమాణంలో, మరొకరికి మరింత పరిమాణంలో, మరొకరికి అత్యధికమైన పరిమాణంలో ఈ యొక్క ఆత్మ అభిషేకము కుమ్మరించబడతా ఉంది. అంటే మనము ఎంతగా దేవునిని ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అభిలషిస్తూ కదా అర్రులు చాచుతామో, దాని ప్రకారంగా మనలో ఆత్మ దేవుడు కుమ్మరించబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే గనక ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనము ఈ యొక్క ఈ శక్తిని, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుడు ద్వారా మనలో ఒక నిరీక్షణ కలుగుద్దండి. విస్తారమైన నిరీక్షణ మనకు కలుగుద్ది కదా. మరి ఆ యొక్క మరి ప్రతి పరిస్థితిలో కూడా దేవుని నమ్మటానికి, దేవుని విశ్వసించటానికి, ఆయన మీద ఆధారపడటానికి, ఆయన చేసిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడితేనే ఒక నిరీక్షణ కలిగి ఉండటానికి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేకమైన సత్యాలను మనం నమ్మటానికి, వాటి నిమిత్తంగా కనిపెట్టుకోవటానికి, వాటి నెరవేర్పు కొరకు ఎదురు చూచటానికి మరి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే, విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండటానికి కూడా ఆ కృప పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడింది. రోమీలకు రాసిన పత్రిక 15:13లో మనము చూస్తే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు
రక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతో మిమ్మను నింపును గాక. నిరీక్షణ కలిగిన వారుగా ఉండటానికి నిరీక్షణకర్తయగు దేవుడు ఎవరైనా నిరీక్షణకు కర్తయిన ఆధారభూతుడైన దేవుడు విశ్వాసము ద్వారా మనల్ని నింపుతాడండి. అది కఠినమైన పరిస్థితి అయినా కూడా ఒక ఆనందము, ఒక సమాధానంతో మనల్ని నింపి దాని కొరకు దేని కొరకు మనం కనిపెడుతున్నామో దానిని పొందుకోవటానికి మనకు నిరీక్షణ అనుగ్రహింపచేస్తాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే అద్భుతమైన ప్రక్రియ ఎలా ఉంటదంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు అన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుని యొక్క ఆ ప్రక్రియ మనలో జరుగుద్దండి. మనం కొన్ని మాత్రమే అడుగుతాం. మన ఎంత ఊహా పరిధిలో ఉందో అంతవరకే అడుగుతాం. తర్వాత వాటిని ఏం చేస్తాం? ఆలోచిస్తా ఉంటాం, పొదుగుతా ఉంటాం. ఆ తలంపులన్నిట్లో వాటిని మన మనసులో మెదులుతా ఉంటాయి, తిరుగుతా ఉంటాయి మన లోపల కదా. వాటిని ఊహిస్తా ఉంటాం, తలుస్తా ఉంటాం, అదే మాట్లాడుతా ఉంటాం. కూర్చున్నా నిద్రపోయినా వాటి గురించే మన ఊహలన్నీ నిండిపోయి ఉంటాయి, మన మనసు అంతా నిండిపోయి ఉంటది, మన ఆలోచనలన్నీ నిండిపోతాయి కదా. అడిగి ఊహించు వాటికంటే అడుగుతాము, అడిగిన వాటిని ఊహల్లో పెడతాము. కానీ వీటి అన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి ఎక్కడుందంటే పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది గనక, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడైతే నింపబడుతా ఉన్నాడో, విశ్వాసం ద్వారా నింపబడుతా ఉన్నాడు, మన యొక్క ఈ ఆత్మ ప్రత్యక్షత మనలో ఎలాబరేట్ అవుద్దండి. అందుకే మనము బావిలో కప్పల్లాగా ఉండకూడదు కదా, సముద్రంలో ఈదే వారిగా మనం మార్చబడాలి. ఏస్కేలు 47లో రాయబడినట్లుగా మోకాళ్ళ లోతు నీళ్ళలోకి, ఆ చీలమండల లోతు నీళ్ళలోకి, మోకాళ్ళ లోతు నీళ్ళలోకి, తర్వాత నడుము లోతు నీళ్ళలోకి, ఆ తర్వాత ఈత కొట్టగలిగినంతగా మునిగి తేలేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలని, అలాగున మనం చేయటం ద్వారా అడిగి ఊహించుట కంటే కూడా అత్యధికంగా ఆయన దాన్ని మరి మల్టిప్లై చేస్తాడు. దాన్ని అసలు ఆయన ఆ చేసే కార్యాలు వాటిని మనం ఊహించలేము. మన పరిమితి, మనకి మన పరిమితి చాలా పరిమితి కలిగింది. మన ఊహాశక్తి చాలా పరిమితి కలిగింది. కానీ ప్రభు చేసే కార్యాలు అత్యధికంగా చేయగలిగిన శక్తి గల దేవుడైనట్లుగా మనము చూడగలము. అంతేకాదు పరిశుద్ధాత్మ మనకు ఒక మార్గదర్శిగా, మనం నడిపించేవాడుగా, మన దిశానిర్దేశం కోసం మనము మరి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు దిక్కుదోచని విషయం సమయంలో కూడా పరిశుద్ధాత్ముడు నాకు ఒక గైడ్ గా మారిపోతాడండి. హల్లెలూయా. ఆయన మార్గదర్శకత్వాన్ని మనం అనుసరించటం వలన దేవుని చిత్తానికి అనుగుణంగా నడవటానికి మనకు సహాయం అవుతుంది. అది మననొక సంతృప్తికరమైన విజయవంతమైన జీవితంలోకి తీసుకుని వెళుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే తప్పుడు నిర్ణయాలు తీసుకొని మరి అనేకమైన సమస్యలోకి వెళ్ళిపోతాం. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనము గనక నడిపించబడతా ఉంటే అసలు ఈ అనుభవం అద్భుతంగా ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఆయన గైడెన్స్ ఇస్తా ఉంటాడు. డూ లైక్ దిస్, ఇదిగో ఇలా మాట్లాడు, ఇలా వెళ్ళు, ఇక్కడ వీరిని కలువు. నిజంగా ఇవన్నీ స్పష్టంగా మనకు బోధించబడితే నా యొక్క ఆత్మయాత్రలో ఆత్మ దేవుని యొక్క సహాయము, ఆ తీవ్రత నా మీద ఎంత ప్రభావితం చూపించిందంటే, దిక్కుదోచని పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అసలు ఆ నడిపింపు ఎలా ఉంటదంటే, ఎవరో ఒక వ్యక్తి మన వెన్నంటూ ఉండి మనం నడిపించినట్లే ఉంటది. ఇలా వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఫలానా వాళ్ళు అంటే ఆ సమయానికి వాళ్ళు జ్ఞాపకం చేస్తాడు. వాళ్ళతో ఏం మాట్లాడాలో మరి బోధిస్తా ఉంటాడు. మన లోపల నుంచి ఆ స్వరం వినపడతా ఉంటది, ఆ సంభాషణ వినపడతా ఉంటది, మనం చేయవలసిన కార్యం మనకు బయలుపరచబడతా ఉంటది. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో పరిశుద్ధాత్మతో కలిసి మనము నడుచుట ద్వారా. ఆయన ఎక్కడ ఉంటాడంటండి? ఆయన మీతో ఉండును, మీలో ఉండును. హల్లెలూయా. మనలోనే ఉన్నాడు ఆయన, ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. అంతేకాదు మనల్ని గైడ్ చేసి నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8:14లో చూసినట్లయితే,
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారని చెప్తూ, ఆత్మ లేని వాడు నా వాడు కాడంటున్నాడు. ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు. ఆత్మ లేకపోతే దేవుని సంబంధులం కాదు. ఒక్కవేళ ఈ ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నామా, మనమందరం ఏమైపోయామంట, దేవుని కుమారులైపోయామంట. అదే దాన్ని ఆ కంటిన్యూషన్ లో చూస్తే, మీరందరూ దత్తపుత్రాత్మను మీరు పొందుకొని ఉన్నారు. అబ్బా, ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముని రూపములో మనలో నివసిస్తున్నదండి. హల్లెలూయా. దత్తపుత్రుడుగా క్రీస్తు ప్రభు మనలో పరిశుద్ధాత్ముడుగా నివసిస్తా ఉన్నాడు. అప్పుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మన స్వభావం అంతా కూడా మారిపోద్దండి. గలతీ 5:18-22లో రాయబడినట్లుగా ఆత్మచేత మనం నడిపించబడేటప్పుడు ఈ ధర్మశాస్త్రానికి, ఈ శరీర కార్యాలకి మనం లోబడిన వారిగా, లోనైన వారిగా ఉండము. ఆత్మచేత మనం నడిపించబడే కొలది ఆత్మ వరాలు మనలో ప్రత్యక్షపరచబడతాయి. అంతేగా ఆత్మ ఫలము మనం ఫలిస్తాం. ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం అనే ఈ ఫలము ఫలిస్తామండి. 2 తిమోతి 1:7లో రాయబడినట్లుగా కదా, దేవుడు మీకు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను. ఈ ఆత్మ ద్వారా దేనినైనా కూడా వి విల్ గో ఇన్ టు సెల్ఫ్ కంట్రోల్. హల్లెలూయా. అనేకమైన వాటిని కంట్రోల్ చేసే ఆ మానసికమైన శక్తి మన లోపల నుంచి ఇనుమడిస్తుందండి. మనం ఎంత స్ట్రాంగ్ అయిపోతామంటే, ఒక పిల్లర్ని మనం కదిలించగలమా? దాంట్లో ఇనుము వేసి, ఇనుప రాడ్స్ వేసి, ఆ సిమెంటు, ఆ యొక్క ఇసుక అన్ని వేసి దాని ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా తయారు చేస్తారు. దాన్ని ఎవడైనా కదిలించగలరా? కదా. దాన్ని పగలగొట్టాలి. ఆ యొక్క సిమెంట్ పిల్లర్ ని తీయాలంటే పగలగొడితే గాని అది పడిపోదు. అటువంటి విధంగా మన లోపల ఆత్మను అంతగా, మన లోపల పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పెట్టబడి ఉన్నదండి. హల్లెలూయా. అంతేకాదు, ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఆధ్యాత్మిక బహుమతులు, ఈ వరాలు కూడా మనకి ఇవ్వబడినవి. ఇవన్నీ కూడా మరి నానా విధమైన ఈ కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఈ కృప వరాలన్నీ పొందుకొని సంఘక్షేమాభివృద్ధి చేయటానికి ఇవన్నీ మనకు అనుగ్రహింపబడతా ఉన్నాయి. హల్లెలూయా. అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోకి మనం వెళ్ళునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తా ఉన్నాడు, బోధిస్తున్నాడు. మరి మనల్ని ఆదరణ పరుస్తున్నాడు. సత్యములోకి, సర్వసత్యములోకి మనలో తోడుకొని వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. విస్తారమైన నిరీక్షణ కలిగిన వారుగా పరిశుద్ధాత్మ మన హృదయాలలో కుమ్మరించబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సత్యాలను మనలో మరి ఆ సత్యమైనటువంటి సత్యములో మనం ప్రతిష్ఠింప చేస్తున్నాడు. సత్యమైన బోధ మనం చేయు వారిలాగా మన ట్రైన్ అప్ చేస్తున్నాడు. 1 యోహాను 2:27లో చూచినట్లుగా, అయితే ఆయన వలన పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. ఆయన ఇచ్చిన అభిషేకము అది సత్యము, అది అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. హల్లెలూయా. ఆయన మనలో నిలిచి ఉన్నాడు, మనము ఆయనలో నిలిచి ఉన్నాము కదా. క్రీస్తు ప్రభు మరి యొక్క శిష్యులను ఓదారుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఒంటరి వారని మీరు బాధపడకండి, నేను మీతోనే ఉంటాను. లోకం ఆయన చూడదు, లోకం ఆయన ఎరగదు, ఆయన పొందనేరదు. మరి మీరు ఆయన ఎరుగుతారు. ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీలో కూడా ఉంటాడు. ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండటానికి ఆదరణకర్త, సత్య స్వరూపైన ఆత్మ మీకు అనుగ్రహించబడుద్ది. ఆయా సమయాలకి మీకు బోధిస్తుంది, మిమ్మల్ని ధైర్యంగా నడిపిస్తుంది. ఈ కృపావరాలు పొందుకున్నట్లుగా, ఆత్మ ఫలాలు పొందుకున్నట్లుగా, మరి ప్రయోజనకారులుగా, మరి ఆ యొక్క స్ట్రాంగ్ ఎనఫ్ గా మీరు మార్చబడి నా కొరకు సాక్ష్యం ఇచ్చేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మీరు ధైర్యంగా బోధిస్తారు. ఈ కృపావరాలు కలిగి సంఘక్షేమాభివృద్ధిలో మీరు పాల్గొంటారు. అంతేకాదు, మీలో మీరు ఓదార్పు, మీలో మీరు నిరీక్షణ కలిగి నా కొరకు జీవించటానికి ఈ కృప పొందుకుంటారని శిష్యులతో ప్రభు మాట్లాడుతూ
వారి ఆత్మీయ జీవితాన్ని, అంతరంగ జీవితాన్ని బలోపేతం చేస్తా ఉన్నాడు. అంతరంగ పురుషుడు బయలుపరచబడ బలపరచబడినట్లుగా ప్రభు వారికి బోధ చేస్తూ వారిని స్ట్రాంగ్ ఎనఫ్ చేస్తున్నాడు. మనము కూడా ఆత్మదేవుని ద్వారా నింపబడినప్పుడు నిజంగానే ఈ శక్తి కదా, కొండలను సహితము పిండి చేయగలిగిన శక్తి, మరి ఆ కొండ లాంటి సమస్యలను కూడా అధిగమించడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. ఆయన మనలో ఉంచే ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము ద్వారా సమస్తాన్ని జయించగలిగిన ఆ ధైర్యము, ఆ యొక్క కృప మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు కావాలని అపేక్షిద్దాం. అబ్బాయి ఎంత తీవ్రంగా ఉండాలంటే, ఏదైనా కావాలంటే మనం ఇది కావాలి ఇది కావాలని ఎట్లా అనుకుంటామో అన్నిటికీ మించి పరిశుద్ధాత్మను అడుగువానికి ఆయన నిశ్చయముగా అనుగ్రహింప చేయును అను మాట మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఏదడిగినా ఆయన చిత్తానుసారంగా అడగపోతే పొందుకోలేము గాని ఇది దేవుని చిత్తము గనక నిశ్చయముగా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడుతుంది కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం చేత నింపబడదాం. ఆయన ఇచ్చే అభిషేకం ద్వారా మనము క్రీస్తు ప్రభువును కలిగి ఎల్లప్పుడూ కూడా ఆ నిరీక్షణలో, సమాధానములో, పరిశుద్ధాత్మ ఆనందములో కొనసాగుదుము కాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.